దేశభక్తి సర్టిఫికేట్ ఎవరిది? ఈ దేశంలో ఇప్పుడు ఒక కొత్త రూల్ వచ్చింది. ముస్లిం ఇండియన్ అవ్వాలంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తే పాకిస్తాన్ తిట్టాలి, హిందూ పండుగలకు స్టేటస్ పెట్టాలి, జై శ్రీరామ్ అనాలి. లేకపోతే వీడు దేశద్రోహి, వీడు పాకిస్తానీ, వీడు ట్రైటర్ అని ముద్ర వేస్తారు. ఎవరు మీరు? దేశభక్తి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళ? ఒక ముస్లిం వ్యక్తి సైన్యంలో ప్రాణం ఇస్తే మాత్రం సోల్జర్ అవుతాడు, కానీ స్టేటస్ పెట్టకపోతే దేశద్రోహి అవుతాడు. ఇది ఏ లాజిక్? ఇది ఏ న్యాయం? ఈరోజు ముస్లింస్ భయపడుతున్నారు. ఏమో విషయం చెప్పకపోతే రేపు టార్గెట్ చేస్తారేమో. ఇది స్వేచ్ఛా దేశమా లేదా భయంతో బతికే దేశమా? మీరు సోషల్ మీడియాలో అరుస్తారు దేశభక్తులు మేమే అని, కానీ మీరు ట్యాక్స్ కడుతున్నారా? చట్టం పాటిస్తున్నారా? లంచం తీసుకోవడం మానేశారా? ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారా? లేకపోతే మీ దేశభక్తి డ్రామానే? దేశభక్తి అంటే ముస్లింస్ ని అవమానించడం కాదు, మతం మీద దాడి చేయడం కాదు, సోషల్ మీడియాలో షోలు చేయడం కాదు. ఆ దేశభక్తి అంటే దేశాన్ని బాగు చేయడం, ప్రజలను గౌరవించడం, రాజ్యాంగాన్ని కాపాడడం. అది మీలో ఎంతమందిలో ఉంది? ముస్లిం అంటే దేశానికి శత్రువు అనుకునే మెంటాలిటీ మీది, దేశానికి ప్రమాదం. హిందూ ముస్లిం కొట్లాట పెంచే నిజమైన దేశద్రోహులు. ఈ దేశం మీ మతానికి కాదు, మీ పార్టీకి కాదు, మీ గ్యాంగ్కి కాదు. ఈ దేశం ప్రతి భారతీయుడిది. ఇకపై స్టేటస్ చూసి కాదు, స్టేటస్ చూసి అసలే కాదు, చర్యలు చూసి దేశభక్తిని కొలవండి. లేకపోతే మీరు దేశాన్ని ప్రేమించట్లేదు, మీ అహంకారాన్ని ప్రేమిస్తున్నారు. జేకే మీడియా నిజం మాట్లాడుతుంది. మీకు నచ్చకపోయినా జై హింద్.